హాయ్ బాయ్. ఓకే బాయ్. డైలాగ్ కొడితే అర్థమైందిగా మనం ఏ సినిమాకి పోయినామని. మ్యాడ్ మూవీ రివ్యూ ఇది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వార్స్. చూడండి గైస్, మ్యాడ్ మూవీకి వచ్చాం. మ్యాడ్ స్క్వేర్ అంట. సో గాయస్, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏ సినిమా పోయినామో. డైలాగ్ కొడితే అర్థమైపోయి ఉంటుంది. అర్థం అయిపోవాలి, తప్పదు అది. ఎందుకంటే అంత ట్రెండింగ్ అయిన మూవీ మ్యాడ్ స్క్వేర్కి వెళ్ళి వచ్చాము మేము ఈరోజు. యాక్చువల్లీ అక్కడనే మధ్యలో చేయాల్సింది, కానీ కొంచెం కొంచెం ఆర్సీబీ మ్యాచ్ కూడా ఉంది ఈరోజు. మెయిన్ మ్యాచ్ కోసమే రివ్యూ లేట్ అయింది ఇవాళ. లేకపోతే సినిమా చూసుకుంటా కూడా మేము మ్యాచ్ చూసుకుంటూ అయింది కొంచెం. అక్కడ సినిమా అయిపోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి పోయి మ్యాచ్ చూద్దాం, తర్వాత రివ్యూ పెడదాం అన్నట్టు అయిపోయింది. మ్యాచ్ కూడా అయిపోయింది ఇంత ముందే. ఆర్సీబీ అయితే నెక్స్ట్ లెవెల్ లో విన్ అయిపోయింది. మామూలుగా నెక్స్ట్ లెవెల్. డాడ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ. మనకు తెలుసు కదా మీకు, నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అని. అది కట్టు బానిసమ్మ. నేను ఇది ఇప్పుడు మ్యాడ్ మూవీ రివ్యూ కాదు, ఇది సిఎస్కే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్. ధోని ఫ్యాన్ కాదు, ధోని అంటే నాకు ఇష్టం అంతే. దాన్ని అదే ఫ్యాన్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో. ఓకే, వద్దు కాంట్రవర్సీ, ఐపీఎల్ కాంట్రవర్సీ వద్దు. మ్యాడ్ మూవీ రివ్యూ చేద్దాం మనం ఎప్పుడైతే. మూవీ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. కామెడీ అయితే నువ్వేం చెప్తావు? నేను చెప్పేది అంత పెద్దది కాదు, కానీ నేను అంత పెద్దోని కాదు, ఇంకా చిన్నోనే. చెప్పు. మూవీ అయితే కామెడీ లెవెల్ అయితే అదిరిపోయింది గైస్. కానీ ఒక మూవీ లవర్ గా చెప్పాలనుకుంటే నేను చెప్పలేను, అది మనోడు చెప్తాడు. నాకు కొంచెం క్రింజ్ మూవీ అనిపించింది. కొన్ని ఏమంటారు, కొంచెం డిసప్పాయింటెడ్. కొన్ని జోక్స్ క్రింజ్ గానీ, కొన్ని సీన్స్ క్రింజ్ గానీ, ఏంది ఇదంతా, ఎందుకు ఇదంతా మనకు అనిపించింది. అంటే ఏదో మ్యాడ్ మూవీ ఉన్నంత లేదు, అంటే దాన్ని కంటిన్యూటీ లేదు. ఏదో తీయాలి, అది వర్కౌట్ అయింది కదా మ్యాడ్, దీని కూడా వర్కౌట్ అయింది. మూవీ అయితే మ్యాడ్ అంతా లేదు. మ్యాడ్ చూడకుండా, మ్యాడ్ లేకుండా ఇది కొత్త ఫ్రెష్ మూవీ అయితేనేమో ఓకే, సూపర్ వండర్ఫుల్ మూవీ. మ్యాడ్ చూసి దాని ఎక్స్పెక్టేషన్స్ కి మాత్రం మ్యాచ్ చేయలేదు 100% మ్యాచ్ చేయలేదు. నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్. మ్యాడ్ దానికి సీక్వెల్ వస్తుంది అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఒక సినిమా వచ్చి దాని సీక్వెల్ వస్తుందంటే మనం ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మనకి కొంచెం తగ్గిపోయింది అది. బాయ్, ఓకే బాయ్. అది ఆ బాయ్ ఉన్నాడు, చూడండి. నెక్స్ట్ లెవెల్ మిడిల్ లో వస్తుంది, అది మన థార్ లో వస్తాడు. నెక్స్ట్ లెవెల్ అది ఎక్సలెంట్. హీరోలు కూడా పనిచేయలేదు. హీరోలకు మొత్తం దానికన్నా నెక్స్ట్ లెవెల్ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ వైబ్. థార్ ఎంట్రీ ఉంటది, చూడండి, ఖచ్చితంగా చూడండి. మీరు ఎవరైనా డిప్రెషన్ ఉన్నా, బాధలు ఉన్నా, ఏమున్నా నవ్వుకోవడానికి పర్లేదు. మ్యాడ్ మూవీ కూడా ఇద్దరం కలిసిపోయాం. అప్పుడు మనం రివ్యూలకి ఏం పెట్టట్లే అన్నట్టు. ఈ రోజు కావాలనుకోవచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫుల్ అవుట్ కామెడీ మూవీ. మ్యాడ్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లో ఉంటుంది. అంత ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోకుండా వెళ్ళిపోకుండా మ్యాడ్ మూవీ గురించి దాని పక్కన పడేసి ఏదో కొత్త సినిమా పోతున్నాం అన్నట్టు వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు, మంచి ఎంటర్టైన్ అవుతారు.
నాకు మూవీ ఈజ్ ఓకే, మూవీ ఓకే, బట్ Square. మ్యాడ్ తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. మేము కంపారిజన్ చేస్తున్నాం ఎందుకంటే సీక్వెల్ కాబట్టి కంపారిజన్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చారు కదా మ్యాడ్ స్క్వేర్ ఇంకా హై ఉంటది కావచ్చు అనుకుంటాం ఎప్పుడు కానీ. అక్కడ కొంచెం low. అక్కడ డిసప్పాయింట్ అయినా నేనైతే. వీళ్ళు డైరెక్టర్ చేసిన మైనస్ పాయింట్ ఏంటంటే మంచి మంచి కామెడీ సీన్స్ మొత్తం ట్రైలర్ లోనే వదిలిపెట్టిండు. అది ట్రైలర్ లోనే మాక్సిమం లీక్ అయిపోయింది. అది కొంచెం సెట్ కాలేదు మూవీలో. డిసప్పాయింట్. మూవీ దాదాపు గోవాలోనే ఉంటది. మూవీ మొత్తం రన్ టైం మొత్తం గోవానే. యూత్ అయితే డేంజర్ ఎంజాయ్ చేస్తారు పక్క. డేంజర్ అంటే డేంజర్. చూడండి మూవీకి నాదైతే 5 కి 3 నాది 2.95 0.5 తీసేసిండు. యాక్చువల్గా నేను పోయేటప్పుడు మినిమం 4 ఇస్తా అనుకున్నా నేను. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకైతే. అనుకున్నా కానీ దాన్ని నడవదు. సీక్వెల్ ఉంటే సీన్స్ లో ఇట్లా చెల్లి కొట్టుకొని చూస్తున్నా ఏంది ఇది ఎందుకు. సీక్వెల్ రైటింగ్ లోనే ఉండాలి, ఫస్టే ఉండాలి. క్రియేట్ చేయొద్దు మనం. క్రియేట్ చేసి ఏదో కావాలని చేసిన ఇంటెన్షన్ తో చేసినట్టు అనిపించింది, ఫోర్స్ఫుల్ చేసినట్టు అనిపించింది. సినిమా అయితే హైలైట్ సినిమా గురించి ఏం ప్రాబ్లం లేదు, హైలైట్ మూవీ. కాకపోతే సీక్వెల్ పెట్టకుండా మళ్ళీ ఇంకొక యూనివర్స్ క్రియేట్ చేయాల్సి. ఇప్పుడు F2 ఎట్లా, F1 F2 ఎట్లా ఉంటది, అది వేరే యూనివర్స్, ఇది వేరే యూనివర్స్, అట్లా చేయాల్సింది. ఇది కంటిన్యూటీ పెట్టేట్లా మాకు డిసప్పాయింట్ అయింది. నేను అదే డిసప్పాయింట్ అయ్యాను. మూవీ అయితే బాగుంది, చూడొచ్చు, పిల్లలు కూడా తీసుకోవచ్చు, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. అంత సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. నాకైతే నచ్చింది. కొంచెం సీక్వెల్ గురించి అట్లా మాట్లాడుతున్నాను, హైలైట్. సో మీరైతే పక్క మూవీకి వెళ్ళండి, చూడండి. మీరు కూడా కామెంట్ చేయండి మూవీ చూసి ఎలా ఉందో. ఓకేనా? ఓకే బాయ్. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వాస్. బాయ్. ఓకే బాయ్. బాయ్.